బంగాళాఖాతంలో వాయుగుండం తుఫాన్గా మారుతుంది. 2024 నవంబర్ 27వ తేదీ సాయంత్రం అంటే బుధవారం సాయంత్రం 5 గంటలకు వాయుగుండం తుఫాన్గా మారుతుంది. ప్రస్తుతం శ్రీలంక తీరం దగ్గరలో ఉన్న తుఫాన్ ఫెంగల్ అత్యంత వేగంగా భారతదేశం వైపు దూసుకొస్తుంది. ఈ తుఫాన్ తమిళనాడు రాష్ట్రంలో నవంబర్ 29వ తేదీన తీరం దాటనున్నట్టు భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలోనే తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రానికి రెడ్ అలర్ట్ జారీ చేయగా ఏపీకి ఎల్లో అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. నవంబర్ 26వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 2 గంటల సమయానికి తుఫాన్ ఫెంగల్ గంటకు 12 కిలోమీటర్ల వేగంతో కదులుతుంది. నాగపట్నంకు 590 కిలోమీటర్ల దూరంలో, పుదుచ్చేరికి 700 కిలోమీటర్ల దూరంలో, చెన్నై సిటీకి 800 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ప్రస్తుతం తీవ్ర వాయుగుండంగా ఉన్న ఇది 27వ తేదీన సాయంత్రానికి తుఫాన్గా మారుతుంది. చెన్నై సిటీకి ఈ తుఫాన్ 800 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో మధ్యలో దిశ మార్చుకునే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇప్పటికైతే ఇది తమిళనాడు వైపు వస్తున్నట్టు ప్రకటించిన అధికారులు హై అలర్ట్ జారీ చేశారు. తుఫాన్ ఫెంగల్ ప్రభావంతో నవంబర్ 30వ తేదీ వరకు తమిళనాడులో భారీ వర్షాలు పడనున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాలైన నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. కొన్ని చోట్ల తేలికపాటి వానలు పడనున్నాయి. రైతులందరూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, కోతలుంటే వెంటనే పనులు చేసుకోవాలని, కళ్లల్లోని పంటను సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవాలని సూచిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. వాయిస్ తీసుకోవాలి కానీ